హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మహి చిన్నిని కలవడం కోసం ఇంతకుముందు చిన్ని వాళ్ళు ఉండే ఊరికి బయలుదేరుతూ ఉంటాడు. చిన్ని, వస్తున్నాను చిన్ని, నీకోసమే వస్తున్నాను. ఏవేవో డిస్టర్బెన్స్ వల్ల ఇన్ని రోజులు నీ కోసం రావడం కుదరలేదు. ఇప్పుడు నీ కోసమే వస్తున్నాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఎంతో ఆశగా ఉంది అని మహి చిన్ని కోసం బయలుదేరుతాడు. మరో పక్క బాలరాజు రిలీజ్ అవుతుండడంతో దేవ రౌడీలకి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ బాలరాజు గాడు తప్పించుకోవడానికి వీల్లేదు, వాడక్కడ తప్పించుకున్నారో మీరిక్కడ చచ్చారే అని చెప్పగానే ఇక వాళ్ళు కూడా సరే సార్, మీరు చెప్పినట్టే ఆ బాలరాజుని చంపేశాక మీకు ఫోన్ చేస్తాము అని రౌడీలు అంటారు. ఇక బాలరాజు విడుదలయ్యే జైలు దగ్గరలోనే రౌడీలు కాపు కాస్తూ ఉంటారు. మహి కూడా చిన్నిని వెతుక్కుంటూ బాలరాజు విడుదలయ్యే జైలు దగ్గరికే వెళ్తూ ఉంటాడు. బాలరాజు విడుదలయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈరోజు నా భార్య చిన్ని ఉంటే నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు. నేను బయటికి వచ్చినందుకు వాళ్ళు కూడా ఎంతో సంతోషించేవారు అని బాధపడుతూ ఉంటాడు. మరో పక్క మహి చిన్ని కోసం ఊరొస్తాడు. చిన్ని కావేరి ఇంతకుముందు ఉండే ఇల్లు దగ్గరికే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికే ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. అది చూసి మహి చాలా అప్సెట్ అవుతాడు. ఇదేంటి, చిన్ని ఇక్కడే కదా ఉండాలి, తను ఎక్కడికి వెళ్ళింది అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంటి పక్కన వాళ్ళని అడిగితే ఏమైనా తెలుస్తుంది అని అక్కడే ఉన్న ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. వాళ్ళు కూడా చిన్ని గురించి తమకు తెలియదని, కనిపించక 10 సంవత్సరాలు అవుతుందని చెప్తారు. దాంతో మహి అయితే చాలా బాధపడతాడు. ఏంటి చిన్ని, నీ కోసం నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే ఫస్టే నాకు ఇంతలా అప్సెట్ చేశావు, ఎక్కడున్నావు, నీ కోసం ఎక్కడని వెతకాలి, అయినా నిన్ను వదిలిపెట్టను చిన్ని, ఎక్కడున్నా కూడా నిన్ను కలుసుకుంటాను, నీకోసమే వెతుకుతాను, ప్రతి క్షణం ప్రతిరోజు నీ గురించే ఆలోచిస్తున్నాను అని మహి బాధపడుతూ ఉంటాడు. మహి బాధగా వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. మరోపక్క బాలరాజు రిలీజ్ అయ్యి బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే దేవా మనుషులు బాలరాజుని చంపడానికి చుట్టుముట్టేస్తారు. అది చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే, ఎవర్రా మీరు అని అంటే, ఎవరైతే నీకెందుకురా, ఎలాగో జైలు నుండి వచ్చావు కదా, ఇప్పుడు ఏకంగా పైకే పోబోతున్నావు అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు. రే, ఏం మాట్లాడుతున్నారా అని అంటే, ఇంకా అర్థం కాలేదా, నిన్ను చంపడానికే వచ్చాము అని అంటారు. ఇక బాలరాజుకి ఓహో అర్థమైందిరా, నాకు బాగా అర్థమైంది, మీరు ఆ దేవాగాడి మనుషులని నాకు అర్థమైంది, నేను జైలు నుండి రిలీజ్ అవుతున్నానని నన్ను చంపడానికి మిమ్మల్ని పంపించారు కదా అని అంటూ ఉంటే ఇక ఆ రౌడీలు అవును, ఇంకే చనిపోయేవాడికి ఎన్ని నిజాలు తెలిస్తే ఏముంది, రేయ్ కానివ్వండ్రా అని అంటూ ఉంటారు. ఇక బాలరాజు, రేయ్ నేనంటూ చచ్చిపోతే ఆ దేవగాన్ని చంపాకే, అప్పటి వరకు నన్ను ఎవ్వరూ చంపలేరు అని అంటూ ఉంటాడు. రౌడీలు బాలరాజుపై దాడి చేస్తారు. ఇక బాలరాజు ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక రౌడీ బాలరాజు తలపై గట్టిగా కొట్టేసరికే బాలరాజు నొప్పితో స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడే బాలరాజుని ఒక కత్తితో పొడవబోతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి కారులో మహి వస్తాడు. మహి వచ్చి బాలరాజుని చంపడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రౌడీలతో, రేయ్
ఎవర్రా మీరు, ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటే ఆ రౌడీలు మహిని చూసి షాక్ అయిపోతారు. మహి దేవా కొడుకని తెలియక మహిని ఎదిరిస్తూ ఉంటారు. ఏయ్, చూడ్డానికి కుర్రాడిలా ఉన్నావు, వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాము అని అంటే, ఏంట్రా అన్యాయంగా ఒక మనిషి ప్రాణాలు తీస్తూ ఇంకా చెప్తే కూడా తప్పంటున్నారా అని అంటూ ఉంటే, చూడు బాబు, నువ్వు కానీ వాణ్ణి బ్రతికించాలని చూస్తే ముందు నిన్నే వేసేస్తాం అని అంటూ ఉంటారు. ఇక మహికి చాలా కోపం వచ్చి, ఏంట్రా చంపేది, ప్రాణాలంటే మీకంత లెక్కలేదా అని అంటూ ఉంటాడు. ఇక లాభం లేదని ఆ రౌడీలు మహి మీదికి కూడా దాడి చేస్తారు. మహి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మహి దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. రౌడీలు పారిపోయిన తర్వాత మహి బాలరాజు దగ్గరికి వెళ్తాడు. నిజానికి బాలరాజు అని మహికి తెలీదు. బాలరాజు అటు తిరిగి పడుకొని ఉండడంతో అయ్యో పాపం అని చెప్పి, ఏమండి లేవండి, హాస్పిటల్కి వెళ్దాం అని బాలరాజుని వెల్లికలా తిప్పుతాడు. అక్కడ చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు ఉండడం చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇతను చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు అంకుల్ కదా, అంకుల్, బాలరాజు అంకుల్ అని లేపుతూ ఉంటాడు. కానీ బాలరాజుకి ఎంతకీ స్పృహ రాదు. దాంతో మహి వెంటనే బాలరాజుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న దెబ్బలే కావడంతో డాక్టర్ బాలరాజుకి ట్రీట్మెంట్ చేసి కట్టేస్తాడు. తర్వాత ఇక మహి బాలరాజు దగ్గరికి వెళ్తాడు. బాలరాజుకి అప్పుడప్పుడే స్పృహ వస్తూ ఉంటుంది. మహిని చూసి బాలరాజు ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మహిని బాలరాజు గుర్తుపట్టడు. ఏంటంకుల్, ఏంటి అలా చూస్తున్నారు అని అంటే, ఏం లేదు బాబు, నన్ను చంపాలని కొంతమంది రౌడీలు నా వెంట పడ్డారు, నా తలపై బలంగా కొట్టారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడున్నాను అని అంటే, అప్పుడే డాక్టర్ మిమ్మల్ని ఎవరో కొట్టి పడేస్తే ఈ కుర్రాడే ఇక్కడికి తీసుకొచ్చి మీ ప్రాణాలు కాపాడాడండి అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు. ఇక మహిని చూసి, చాలా థ్యాంక్స్ బాబు, ఈరోజు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడావు అని అంటూ ఉంటే, ఏంటంకుల్, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి, నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నని కాపాడుకోవడం నా బాధ్యత కదా అని అంటాడు. ఏంటి బాబు, ఏమంటున్నావు నువ్వు అని అంటే, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అంకుల్, నేనంకుల్ మహిని, దేవాగారి అబ్బాయిని అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా సంతోషపడతాడు. మహిని పట్టుకొని, మహి ఎంత పెద్దగా అయిపోయావు, అస్సలు గుర్తుపట్టలేదు బాబు అని అంటూ ఉంటే, పర్వాలేదు అంకుల్, అంకుల్ చిన్ని ఎక్కడా, నేను తన కోసమే ఫారెన్ నుండి ఇక్కడికి వచ్చాను అని అంటే, ఇక బాలరాజు, నాకు తెలీదు బాబు, కానీ నా చిన్ని ఎక్కడో క్షేమంగా పెరుగుతూ ఉంటుంది, తన కోసమే బ్రతుకుతున్నాను, తన కోసమే రేపటి నుండి వెతకాలి అని అంటూ ఉంటాడు. అయితే అంకుల్, మీరు ఈ పరిస్థితుల్లో బయట ఉండడం మంచిది కాదు, మీరు నేను చిన్ని కోసమే వెతుకుతున్నాం కాబట్టి మీరు మా ఇంటికి వచ్చేయండి, అక్కడైతే మీరు సేఫ్గా ఉండొచ్చు అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు. మీ ఇంటికా అని అంటే, అవునంకుల్, మా నాన్నకి కూడా మీరు బెస్ట్ ఫ్రెండ్ కదా, రండి కొన్ని రోజులు మా ఇంట్లో ఉందురు, కానీ ఈలోగా మనం చిన్నిని వెతికి పట్టుకుందాం అని అంటాడు. ఇక బాలరాజు కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు, నేను మహితో వెళ్ళడమే కరెక్ట్, ఆ దేవాగాన్ని సమయం చూసి చంపేయొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఇక మహి బాలరాజుని ఇంటికి తీసుకెళ్తాడు. హాల్లోకి వెళ్ళిన తర్వాత మమ్మీ, డాడీ అని పిలుస్తూ ఉంటాడు. మహి పిలుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక మహి పిలవడం చూసి, ఏంటి మహి, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని అంటే, నాన్న మీకొక సర్ప్రైజ్ అని చెప్పగానే, సర్ప్రైజా, ఏంటి మహి అని అడుగుతాడు. అప్పుడు ఇక మహి, మీ ప్రాణ స్నేహితుడు బాలరాజ్ అంకుల్ని
తీసుకొచ్చాను నాన్న అని చెప్పగానే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు. ఇదేంటి, ఆ బాలరాజు గారిని చంపమని ఆ ఎదవలకి చెప్పాను కదా, అంటే వాణ్ణి చంపలేదా అని అనుకుంటూ ఉంటారు. ఇంతకీ ఎక్కడ నాన్న అని అడగగానే ఇక బాలరాజు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. బాలరాజును చూసి దేవా నాగవల్లికి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక బాలరాజు దేవా దగ్గరికి వెళ్ళి, మిత్రమా ఎలా ఉన్నావు, నిన్ను ఈ 10 సంవత్సరాలు చాలా మిస్ అయ్యాను అని అంటూ ఉంటే ఇక దేవా చెమటలు తూర్చుకుంటూ, ఏం లేదు మిత్రమా, అయినా నువ్వు రిలీజ్ అయ్యే డేట్ ముందే తెలిస్తే నేను వచ్చేవాణ్ణి కదా అని అంటూ ఉంటాడు. ఇక మహి, నాన్న కొన్ని రోజులు అంకుల్ మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పగానే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు. ఏంటి మహి, మన ఇంట్లో ఉండడం ఏంటి అని అంటే, అవునమ్మా, అంకుల్ని ఎవరో చంపాలని చూస్తున్నారు. నేను సమయానికి వెళ్ళకపోతే అంకుల్ని చంపేసేవారు. అంకుల్ ఇలాంటి పరిస్థితుల్లో బయట ఉండడం మంచిది కాదు, అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఇక అది విని దేవా నాగవల్లి షాక్ అయిపోతారు. ఇక దేవా, రేయ్ బాలరాజు, నీ చావు నా చేతిలోనే రాసి పెట్టుందిరా, అందుకే అక్కడ తప్పించుకొని నేరుగా నా ఇంటికే వచ్చావు, సమయం చూసి నిన్ను చంపేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక బాలరాజు కూడా, నువ్వు నన్ను చంపడం కాదురా దేవా, నేనే నిన్ను చంపేస్తాను, నా భార్య ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క రోజులాగానే మధు కాలేజ్కి వస్తుంది. మహి, లోహిత అందరూ కూడా కాలేజ్కి వస్తారు. మధు కాలేజ్కి రావడం చూసి లోహిత చాలా కోపంతో రగిలిపోతుంది. ఎలాగైనా ఈరోజు దీనికి సరైన బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అందుకోసం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ రోజు మధు వల్ల స్కూటీ రిపేర్ అవ్వడంతో మధు పద్దు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది గమనించిన లోహిత ఎలాగైనా మధుని ఏడిపించాలని అనుకుంటుంది. మధు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లోహిత తన ఫ్రెండ్ కారులో చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు దానికి ఎలాంటి గతి పట్టిస్తానో, లేకపోతే ఈ లోహితోనే పెట్టుకుంటుందా అని అనుకుంటూ కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న బురద గుంటలో నుండి కార్ని డ్రైవ్ చేస్తూ పోతుంది. దాంతో అక్కడే ఉన్న బురద మొత్తం కూడా చిన్ని డ్రెస్పై పడిపోతుంది. అది చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కోపంగా, ఏయ్ కళ్ళు కనిపించట్లేదా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే లోహిత బయటికి చూస్తూ నవ్వుతూ వెకిలిగా వెళ్ళిపోతుంది. అది చూసి మధుకి చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇక లోహిత, ఇప్పుడు ఆ మధు ఆ బురద పడిన బట్టలతో ఎలా రోడ్డుపై వస్తుందో చూద్దాం, అందరూ దాన్నే చూసి నవ్వుకుంటారు అని తన ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అటుగా మహి కూడా కాలేజ్ నుండి కారులో వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉంటే అక్కడే మధు డ్రెస్పై బురద పడిపోవడం, మధు చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం చూస్తాడు. అది చూసి మధు ఒక్కసారిగా డ్రైవర్ కారాపు అని అంటాడు. డ్రైవర్ కారాపగానే మహి కార్ దిగి, ఏంటి ఇలా బురదంతా డ్రెస్పై పడిందేంటి, నువ్వెందుకు ఆ బురదలోకి వెళ్ళావు అని ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మధు, ఏయ్ నీకేమన్నా బుద్ధుందా, ఎవరైనా కావాలని బురదని డ్రెస్పై పోసుకుంటారా, ఎవరో నీలాంటి పొగరుబోతూ అదే ఉంది కదా ఆ లోహి కావాలనే ఈ బురదలోంచి కార్ని పోనిస్తూ నా డ్రెస్పై మొత్తం బురద పడేలా చేసింది అని అంటూ ఉంటే మహి షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా ఆ పొగరుబోతూ లోహి పనా అని అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే మధు పరిస్థితిని చూసి మహి చాలా బాధపడతాడు. ఇక వెంటనే తన కోట్ని తీసి మధుకి ఇస్తాడు. ఇదిగో ఈ కోట్ తీసుకో, ఇదైతే నీ బురద పడిన డ్రెస్ని కవర్ చేస్తుంది అని చెప్పగానే మధు, ఏం అక్కర్లేదు అని అంటుంది. నీకేమైనా పిచ్చా, నీకు
ఇప్పుడు నువ్వు ఇలాగే వెళ్తే అందరూ నిన్ను చూసి నవ్వుతారు, అంతగా బాగోదు, తీసుకొని రేపు ఉదయాన్నే తెచ్చివ్వు అని చెప్పగానే ఇక మధు కూడా సరే అని మహి ఇచ్చిన కోట్ని తీసుకుంటుంది. ఇక అప్పుడే పద నా కార్లో డ్రాప్ చేస్తాను అని మహి అంటాడు. బాబు పిల్లిగడ్డం, నాకు అలాంటి హెల్ప్ ఏమీ అవసరం లేదు, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంది, నేను వెళ్ళగలను అని చెప్పేసరికే ఇక మహి నీకు ఎంత చెప్పినా పొగరు తగ్గదు కదా అని మహి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహి వెళ్తూ ఉంటే లోహిత ఒకచోట తన ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ ఉంటుంది. మధు డ్రెస్పై బురద పోయడం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావానే ఆ మధుకి ఎలా ఇచ్చానో, ఇంకోసారి అది నా జోలికి రాదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే మహి అక్కడికి వెళ్తాడు. లోహిని చూసి మహికి చాలా కోపం వస్తుంది. ఇక కార్ దిగి కోపంగా లోహి దగ్గరికి వెళ్తాడు. మహి అక్కడికి రావడం చూసి ఏంటి మహి ఇలా వచ్చావేంటి, నాతో ఏమైనా పనుందా అని అంటే అప్పుడు మహి ఉంది, చాలా పెద్ద పనుంది అని అంటాడు. ఏం పని మహి చెప్పు, నువ్వడిగితే చేయనా అనగానే ఇక మహికి చాలా కోపం వచ్చి కోపంతో లోహి చెంప పగలగొడతాడు. అది చూసి లోహి అక్కడ ఉన్న లోహి ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కోపంగా మహి నన్నే కొడతావా అని అంటే నీలాంటి దాన్ని కొట్టడం కాదు చంపాలి, ఒక అమ్మాయి వయ్యుండి, అది కూడా చదువుకునే అమ్మాయి వయ్యుండి ఇంకో అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టొచ్చా, పాపం మధు డ్రెస్పై కావాలనే ఎందుకలా బురద చల్లేలా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు అని చెప్పగానే ఇక లోహిత కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మహి, ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు దానికోసం నువ్వు నన్నే కొడతావా అని అంటే లోహి ఇంకొకసారి ఆఫ్టర్ ఆల్ పల్లెటూరు అంటే మర్యాద దక్కదు, అయినా ఆ రోజు మధు నీకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది కదా, పల్లెటూరుకున్న గొప్పతనం ఏంటో ఇంకా నీకు అర్థం కాలేదా, మనం ఈరోజు తింటున్నామన్నా ఇంత లగ్జరీగా ఉంటున్నామన్నా దానంతటికీ కారణం పల్లెటూరు, అక్కడ ఉన్నవాళ్ళు చేసే కష్టం, అది తెలుసుకోకుండా ఉంటే ఎప్పటికీ ఇలా అహంకారంతోనే ఉంటావు, ఇంకొకసారి మధు విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టినా, తనకి నీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఊరుకోను అని చెప్పి మహి లోహికి వార్నింగ్ ఇస్తాడు. అది చూసి లోహి ఫ్రెండ్స్ అయితే షాక్ అయిపోతారు. ఇక మహి అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహి ఫ్రెండ్స్ లోహితో అంటూ ఉంటారు, ఏంటి లోహి నువ్వు ఆ మధుకి షాక్ ఇస్తే మహి నీకు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చాడేంటి, చూస్తుంటే మధు విషయంలో మహి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తుంది, లేకపోతే ఆడదానికి 3 అడుగుల దూరం ఉండే మహి ఈరోజు మధు కోసం నిన్ను కొట్టడమేంటే అని అంటే ఇక లోహి లేదు, ఆ మధు ఎప్పటికీ మహికి దగ్గరవ్వడానికి వీల్లేదు, మహి ఎప్పటికైనా నావాడే అని అనుకుంటూ ఉంటుంది. మధు పైన ఇంకా కోపాన్ని పెంచుకుంటూ ఉంటుంది. చూద్దాం, రాబోయే ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.